ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లో ఫెయిత్ ఒకటి, దాని తర్వాత మనకి సరెండర్ ఉంది. ఆ రెండిటి గురించి తెలుసుకుందాం. అసలు ఫెయిత్ అంటే మనం మామూలుగా విశ్వాసం అన్నది మనకు తెలిసిందే ఫెయిత్ అంటే. అయితే ఈ విశ్వాసం అనేది ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా శ్రీ అరవిందులు ఖచ్చితంగా చెప్తారు. ఎలా అంటే ఎలాంటి రుజువు లేని ఒక ధృవీకరణ. అంటే రుజువు లేకపోయినా కూడా మనకు దాని మీద ఒక ప్రూఫ్ అవసరం లేదు. ప్రూఫ్ లేకపోయినా దాని మీద విశ్వాసం ఉండాలి. ఒక దాని మీద మనకు విశ్వాసం ఏర్పడితే అది ఎందుకు విశ్వసిస్తున్నాము అని కానీ, మనం విశ్వసించేది సరైనదే అన్న రుజువేంటి అని కానీ అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది మన అంతరాత్మలో దానంతట అదే పైకి వచ్చే జ్ఞానం. అంటే దీన్ని మనం విశ్వసిస్తున్నాము, మదర్ని విశ్వసిస్తున్నాము, శ్రీ అరవిందుల్ని విశ్వసిస్తున్నాము, పూర్ణ యోగాన్ని విశ్వసిస్తున్నాము. దానికి రుజువేంటి? ఇవన్నీ అవసరం లేదు మనకు. అది ఎలా అంటే మన లోపల నుంచి అంతరాత్మ నుంచి పైకి వచ్చే జ్ఞానమే విశ్వాసం. ఇది మనం పొందే అనుభవంతోనో, లేక గ్రంథాలు చదివితేనో, మనం ఎక్స్‌పీరియన్స్‌తోనో, గ్రంథాలు చదివితేనో, ఇతరుల అనుభవాలు వింటేనో వచ్చే జ్ఞానం కాదు. ఇది అంతరాత్మ ప్రేరణ. అంతరాత్మ జ్ఞానం ఎప్పటికీ సహజ సిద్ధమైనది. విశ్వాసము అనుభవం మీద ఆధారపడదు. ఎక్స్‌పీరియన్స్ మీద ఆధారపడదు. రుజువు మీద ఆధారపడదు. విశ్వాసం అన్నది అనుభవానికి ముందే ఏర్పడేది. కేవలం యోగంలోనో, ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాదు. మన యోగంలో, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, సాధారణ జీవితంలో కూడా. ఇప్పుడు నిష్ణాతులు అనేవాళ్ళంతా సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, ఒకదాన్ని కనిపెట్టాలంటే ఎన్నిసార్లు విఫలమైనా దాన్ని పట్టించుకోరు. విఫలమవుతాము అని కూడా అనుకోరు. నిరుత్సాహపడరు. ఏ రుజువు లేకున్నా కూడా ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సైంటిస్టులంతా ఏదైనా కనిపెట్టాలంటే అది సక్సెస్ అవుతుందో లేదో వాళ్ళకి తెలీదు. అయినా కూడా ముందుకు సాగుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఏదో ఉంటుంది. అది వాళ్ళకు ఇది సత్యం అని చెప్తుంది. అలా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అయితే దీనికి మూలం ఏంటంటే వాళ్ళలోని విశ్వాసమే. ఒక వ్యక్తి ఒక యోగిని కానీ, లేక ఒక గురువును కానీ కలిసినప్పుడు తాను అంతకాలం వెతుకుతున్నది, తనను గమ్యం చేర్చగలిగింది ఈ గురువే అన్న విశ్వాసము హఠాత్తుగా కలగచ్చు. ఇప్పుడు మనకు మదర్‌ని మొదటిసారి దర్శించినప్పుడు, మొదటిసారి చూసినప్పుడు, మదర్ ఫోటో గాని, లేపోతే ఆశ్రమం గాని ఎళ్ళినప్పుడు సడెన్‌గా మనకు ఆ అనుభూతి అంతరాత్మ నుంచి రావచ్చు. ఇదే మన గమ్యం అని చెప్పేసి. ఆ గురువుకు అందుకు సరిపోయే జ్ఞానం ఉందో లేదో తెలీదు. అతని క్వాలిఫికేషన్ తెలీదు. అయినా అతన్ని ఆ గురువును కలవగానే, ఆ గురువుని చూడగానే భావోద్వేగానికి లోను కావచ్చు. ఇలాంటి నమ్మకము సుదీర్ఘ పరిశీలనతోనంటే మనం ఏమన్నా ఎప్పటినుంచో చూస్తూ ఉంటే వచ్చేది కాదు. ఇది సుదీర్ఘంగా పరిశీలన చేస్తే వచ్చేది కాదు. లేదా గురువు చేసే అద్భుతాలు చూసో కలిగేది కాదు. ఇది అంతరం నుంచి వచ్చే ప్రేరణతో ఏర్పడేది. మనము ఒకదాన్ని విశ్వసించామంటే మదర్ అంటారు, దాన్ని ప్రపంచమంతా తిరస్కరించినా, వేల నిరూపణలు చూపించినా, ఒక అంతర్జ్ఞానంతో, ఒక లోపలి జ్ఞానంతో ప్రతి నిరోధాన్ని ఎదిరించి నిలబడే ఒక గ్రహణ శక్తితో వాస్తవాన్ని గుర్తించేది ఇది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది కొండలను కూడా కదిలిస్తుంది. కాకపోతే మన అస్తిత్వంలో ఏది కూడా దీనికి అడ్డు తగలకూడదు. అంటే మన మనసు కానీ, మన ప్రాణం కానీ ఏది కూడా ఈ విశ్వాసానికి అడ్డు తగలకూడదు. అంటే మన క్వశ్చనింగు, డౌటింగు ఇవన్నీ మన మనసు నుంచే వస్తాయి. ఇవేవి ఉండకూడదు. అలా కాదు అన్న భావన రాకూడదు. ఒక పరీక్ష కోరుకోకూడదు. మదర్‌ని ఇప్పుడు నేను పూర్తిగా సమర్పించుకొని, పూర్తిగా మదర్‌కి సరెండర్ అయ్యి ఉన్నాను. మరి మదర్ నాకేమన్నా చేస్తారేమో, ఇప్పుడేదో నాకు వర్క్ పడ్డది. దానికి ఒక రిజల్ట్ రావాలి. మరి ఇది వచ్చింది అంటే మదర్ గ్రేస్ నా మీద ఉన్నట్టు. లేకపోతే లేదు. అని ఇలాంటి పరీక్షలు కూడా ఉండకూడదు. ఇలా మనకు విశ్వాసమే సమగ్రంగా, సంపూర్ణంగా లేనప్పుడు ఇంకా దైవం ఎలా అభివ్యక్తమవుతాడు? కాబట్టి విశ్వాసం ఏమాత్రం అసంపూర్ణంగా ఉన్నా కూడా విషయాలు చెడతాయి. విశ్వాసం అన్నది దైవ కృప మీద కూడా ఆధారపడి ఉంటుంది. మదర్ గ్రేస్ మీద. కొంతమందికి అది విశ్వాసం అనేది అప్రయత్నంగానే వస్తుంది. అది లేని వాళ్ళు దాన్ని పొందటానికి, అంటే మనకు డౌటింగ్ మైండ్ ఉండేవాళ్ళు,
సందేహించే మనసు ఉండేవాళ్ళు దాన్ని పొందటానికి, ఆ విశ్వాసాన్ని పొందటానికి కృషి చేయాల్సి ఉంటుంది. మనలో విశ్వాసం తక్కువగా ఉంది, మనం పూర్తిగా విశ్వసించలేము అనిపిస్తే ఆకాంక్షతో, మన యాస్పిరేషన్‌తో కూడా విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అంటే ఏమని, మనలో విశ్వాసం పెరగాలి అని మనం ఆకాంక్షించాలి, యాస్పైర్ చేయాలి. అలా కూడా మనము విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ఆకాంక్షలో చిత్తశుద్ధి, సిన్సియారిటీ ఉంటే, మళ్ళీ అక్కడ కూడా చిత్తశుద్ధి, నిజాయితీ అనేది ఉంటే విశ్వాసము లభిస్తుంది. మనము దైవ కృప కోసము, సహాయం కోసం ఆకాంక్షిస్తే అవి ఎప్పటికీ ఉంటాయి. దైవం కృప కోసం, మదర్ గ్రేస్ కోసం కానీ, ఈ విశ్వాసం మాలో రావాలి అని మనం ఆకాంక్షిస్తే అవి ఎప్పటికైనా ఉంటాయి. అయితే వాటిని పొందేటప్పుడు కూడా వాటిని విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించాలి. పూర్తి నమ్మకంతో స్వీకరిస్తే వాటి శక్తి అపరిమితమవుతుంది. ఆకాంక్షించడం అనేది తప్పనిసరి, మనం యాస్పైర్ అయితే చేయాలి. కానీ ఇక్కడ ఇది చాలా బాగుంటుంది. విజయం తథ్యం అన్న ఆశావాదానికి మనం ఆకాంక్షిస్తున్నాము, విశ్వాసం నాలో పెరగాలి అని, నాకు విజయం మదర్ గ్రేస్ మన మీద ఉండాలి అని మనం ఆకాంక్షిస్తున్నాము. అయితే మనం ఆకాంక్షిస్తున్నప్పుడు ఎలా విశ్వసించాలి, ఏం నమ్మకం ఉండాలి మనకు? తప్పనిసరిగా మనం ఆకాంక్షించింది జరుగుతుంది అన్న నమ్మకం ఉండాలి. అలా విజయం తథ్యం అన్న ఆశావాదానికి, విపత్తు ఎప్పుడు సంభవిస్తుందో అన్న నిరాశావాదానికి మధ్యన ఘర్షణతో ఆకాంక్షించకూడదు. ఒకటే ఉండాలి, విశ్వసించాలి, మనం ఆకాంక్షించేది మనకు జరుగుతుంది అని. జరుగుతుందో జరగదో అని, ఇది కొంచెం సేపు అది కొంచెం సేపు, ఇలాంటి సంఘర్షణతో ఉంటే మనం అనుకున్నది జరగదు. ఇలాంటి సంఘర్షణ మనలో ఉంటే మనం ఆకాంక్షించిన, మనం అస్పైర్ చేసిన ఫలితం తగ్గదు. అదే మదర్ అంటారు, ఇట్ ఈస్ అవర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ దట్ క్రియేట్స్ అవర్ లిమిటేషన్స్. మనలో విశ్వాసం లేకపోవడం అనేదే పరిమితులను సృష్టిస్తుంది. సో మన విశ్వాసాన్ని భద్రంగా నిలుపుకోవటానికి, దాన్ని లోపల పెరగనివ్వటానికి మనం తప్పనిసరిగా ప్రయత్నించాలి. అంటే ప్రతిదీ ఏది జరిగినా మనం అనుకున్నది ఫలితము రాకపోయినా కూడా అది కూడా ఏదో మన మంచికే జరిగింది అన్నట్టుగా ఆ విశ్వాసం మాత్రం, మదర్ మీద ఉన్న విశ్వాసం మాత్రం చెక్కు చెదరకుండా చూసుకోవాలి. మనలో ఇలా ప్రయత్నంతో, కృషితో విశ్వాసాన్ని పెంచుకునే కొద్దీ, చాలా కాలం తర్వాత ఇలా విశ్వాసం పెంచుకుంటూ పోయే కొద్దీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి మనం గతంలోకి చూస్తే, గతంలో జరిగిపోయినదంతా, అప్పట్లో మనకు నికృష్టంగా, చెడుగా కనిపించిందంతా కూడా మనల్ని ముందుకు నడిపించడానికి వచ్చిన దైవ కృపగా, మదర్ గ్రేస్గా తెలుసుకుంటాం. అది ఎప్పుడు మనం ఇలా విశ్వాసం కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు. లేకపోతే ఇంకా ఎప్పటికీ మన గతం గురించి మనం బ్లేమ్ చేసుకుంటూ, మనకి ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటూనే ఉంటాం. అదే విశ్వాసాన్ని పట్టుకున్నామంటే మనకెందుకు అది జరిగింది, ఈరోజు మనము దానివల్లనే అది మనల్ని ఎలా నడిపించింది, ఎలా మార్గనిర్దేశం చేసింది అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు మన స్వప్రయత్నం ఏమీ ఉండదు వీటిల్లో, ఇప్పుడు జరిగిన వాటన్నింటిలో అన్నది తెలుస్తుంది. ఈ స్పష్టత పెరిగే కొద్దీ అహంకార ప్రదర్శన స్థానంలో ఒక నిశ్శబ్ద ఆత్మజ్ఞానం చోటు చేసుకుంటుంది. ఇదే మన గమ్యం అని ఈ స్థితికి చేరాలంటే మనము చాలా దూరము పయనించాలి. ఇది విశ్వాసం గురించి ఇంట్రడక్షను. ఇంకా మనము శ్రీ అరవిందుల్లో సాధకులు అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్, బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్? ఈ మూడింటిని విశ్వాసం అని అంటాం. ఫెయిత్, బిలీఫ్, కాన్ఫిడెన్స్. దానికి ఈ మూడింటికి తేడా ఏంటి, ఫెయిత్కి, బిలీఫ్కి, కాన్ఫిడెన్స్కి అని అడిగారు. దానికి సమాధానము, ఫెయిత్ ఈజ్ ఎ ఫీలింగ్ ఇన్ ద హోల్ బీయింగ్. మన మొత్తము అస్తిత్వంలో విశ్వాసం, మన మొత్తం అస్తిత్వంలో ఉన్న నమ్మకం కానీ విశ్వాసానికి మనము దాన్ని ఫెయిత్ అంటాం. మన మొత్తం అస్తిత్వంలో అంటే మనసు, ప్రాణము, శరీరం అన్నింటిలో, మన హార్ట్, సైకిక్ బీయింగ్ అన్నింటి నుంచి విశ్వాసం పోతే దాన్ని ఫెయిత్ అంటాం. బిలీఫ్ అనేది, అది నమ్మకం అనేది మెంటల్. అది ఇప్పుడు మనసే నమ్ముతుంది. ఈ కాన్ఫిడెన్స్ అంటే దట్ మీన్స్ ట్రస్ట్ ఇన్ అ పర్సన్ ఆర్ ఇన్ ద డివైన్ ఆర్ ఇన్ ఎ ఫీలింగ్ ఆఫ్ ష్యూరిటీ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ సీకింగ్ ఆర్ ఎండెవర్. అంటే ఇది ఎలా అంటే, మనం ఏదైనా ఆశించినప్పుడు, అంటే వేరే వ్యక్తుల నుంచి కానీ భగవంతుడి నుంచి కానీ మనకు తప్పకుండా ఫలితం వస్తుంది అని నమ్మటము, అది ట్రస్ట్ అన్నమాట. వేరేజ్ ఫెయిత్ అన్నది మన హోల్ బీయింగ్ నుంచి, మన అన్ని పార్ట్స్ నుంచి వెళ్ళే విశ్వాసము. బిలీఫ్ అన్నది అది మెంటల్ సంబంధించి, దాంట్లో డౌట్లు ఉండొచ్చు.
డౌట్ ఇది జరుగుతుందా జరగదా అనే సందేహము ఉండొచ్చు. అదే ట్రస్ట్ అంటే ఆ నమ్మకం ఏంటంటే మనం ఒక వ్యక్తిని కానీ భగవంతుని కానీ తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది అని నమ్ముతాం. అది ట్రస్ట్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలిసిన వాళ్ళకి మనం డబ్బు ఇస్తాము, అది తిరిగి వస్తుంది అనే విశ్వాసంతో డబ్బులు ఇస్తాము. అది కాన్ఫిడెన్స్ అనమాట. ఈ ట్రస్ట్. జబ్బు వచ్చినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ పూర్తిగా నయం చేస్తాడు అన్న విశ్వాసంతో అతని దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. అది కాన్ఫిడెన్స్, అదే ట్రస్ట్. ఇది ఫెయిత్కి అండ్ బిలీఫ్కి కాన్ఫిడెన్స్కి ఈ మూడింటికి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ డూ పీపుల్ మీన్ బై బ్లైండ్ ఫెయిత్? అంటే అంధవిశ్వాసం, గుడ్డి నమ్మకం అంటే ఏంటి అని. ద ఫ్రేజ్ హ్యాస్ నో రియల్ మీనింగ్. దీనికి అసలు అర్థం లేదు. ఐ సపోజ్ దే మీన్ దే విల్ నాట్ బిలీవ్ వితౌట్ ప్రూఫ్. అంటే వాళ్ళు రుజువు లేకుండా నమ్మరు. ఈ గుడ్డి నమ్మకం అనేవాళ్ళు రుజువు లేకుండా నమ్మరు అనమాట. బట్ ద కన్క్లూషన్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ప్రూఫ్ ఇస్ నాట్ ఫెయిత్. కానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము, రుజువుతో ఏర్పడేది ఎప్పుడు విశ్వాసం కాదు. రుజువుతో కానీ అనుభవంతో కానీ మనకి ఇప్పుడు మదర్ ఏదో నిరూపించారు, మనకు ఏదో ఇది చేశారు, అద్భుతాలు చేశారు కాబట్టి మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము అనేది విశ్వాసం కాదు. ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆర్ ఇట్ ఈస్ అ మెంటల్ ఒపీనియన్. అదేమవుతుందంటే మనకు ప్రూఫ్తో కావాలనుకునేది, రుజువుతో అనుభవంతో కావాలనుకునేది ఎప్పుడు నాలెడ్జ్, జ్ఞానం, కానీ అది మెంటల్తో ఏర్పడేది. ఫెయిత్ ఈజ్ సంథింగ్ విచ్ వన్ హ్యాస్ బిఫోర్ ప్రూఫ్ ఆర్ నాలెడ్జ్. ఫెయిత్ అంటే ఈ ప్రూఫ్, ఈ జ్ఞానము ఏమీ లేకుండా, ఎలాంటి రుజువు, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఏర్పడేది. అండ్ ఇట్ హెల్ప్స్ యూ టు అరైవ్ అట్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఈ ఫెయిత్ మనము పెంచుకున్నప్పుడు డెఫినెట్గా మనము నాలెడ్జ్కి చేరుతాము, అలాగే అనుభవానికి చేరుతాం, అనుభవం కూడా పొందుతాం. కానీ ముందు మనకు అనుభవం రావాలి, ముందు జ్ఞానంతో వచ్చేది అని అంటే మాత్రం అది విశ్వాసం కాదు. దెర్ ఈస్ నో ప్రూఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. అంతే కదా, గాడ్ ఎగ్జిస్ట్ అవుతాడనే ప్రూఫ్ లేదు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దెన్ ఐ కెన్ అరైవ్ అట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డివైన్. మరి మనము గాడ్ ఉన్నాడు అన్నది మనకు లేదు. ఎక్కడుంది? మనకు ప్రూఫ్ లేదు, రుజువు లేదు. కానీ భగవంతునిలో విశ్వాసం ఉన్నప్పుడు మనము ఆ భగవంతునితో సంయోగం చెందటం కానీ భగవంతుని అనుభూతించే అనుభవానికి మనం చేరుకుంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకిక్ ఫెయిత్, మెంటల్ ఫెయిత్, వైటల్ ఫెయిత్ అండ్ ఫిజికల్ ఫెయిత్? ఇది కూడా చూడండి, విశ్వాసంలో కూడా మనకి సైకిక్ ఫెయిత్ ఉంది, అంతరాత్మ నుంచి వెళ్ళే విశ్వాసం, మెంటల్ ఫెయిత్ మనసు నుంచి వెళ్ళేది, వైటల్ నుంచి వెళ్ళేది, ఫిజికల్ ఫెయిత్ భౌతికం నుంచి, శరీరం నుంచి. దీనికి సమాధానం చెప్తున్నారు, మెంటల్ ఫెయిత్ కంబాట్స్ డౌట్ అండ్ హెల్ప్స్ టు ఓపెన్ టు ద ట్రూ నాలెడ్జ్. మెంటల్ ఫెయిత్ అనేది ఎప్పుడు ఆ సందేహంతో, డౌట్తో యుద్ధం చేస్తుంది. అలా యుద్ధం చేసి చేసి నాలెడ్జ్కి ఓపెన్ అవుతుంది. ఇలా సందేహంతో యుద్ధం చేసి ఆ సందేహాల మూలంగా నాలెడ్జ్కి ఓపెన్ అవుతుంది. వైటల్ ఫెయిత్ ప్రివెంట్స్ ద అటాక్స్ ఆఫ్ ద హాస్టైల్ ఫోర్సెస్. ఈ వైటల్ ఫెయిత్ అన్నది ప్రివెంట్స్ ద అటాక్స్ ఆఫ్ ద హాస్టైల్ ఫోర్సెస్ ఆర్ డిఫీట్స్ దెమ్ అండ్ హెల్ప్స్ టు ఓపెన్ టు ద ట్రూ స్పిరిచువల్ విల్ అండ్ యాక్షన్. అంటే ఇది హాస్టైల్ ఫోర్సెస్ నుంచి వచ్చే అటాక్స్ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రాణశక్తిలో మనకు విశ్వాసం ఉండడం, మెంటల్లో విశ్వాసం ఉండడం అన్నది, మనకి మనసులో విశ్వాసం ఉండటం అన్నది నాలెడ్జ్కి ఓపెన్ చేస్తుంది. వైటల్లో, ప్రాణంలో, అంటే ఇప్పుడు చూడండి, ఇలా ప్రాణంలో మనకు విశ్వాసం ఉన్నప్పుడు ప్రాణశక్తిని విచ్చలవిడిగా వదిలేయకుండా ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాం ప్రాణశక్తితో. అప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ని ఓడించగలుగుతాం. మనకు ఆ వీక్నెసెస్ వచ్చాయి, కానీ ఆ ప్రాణశక్తితో ఈ విశ్వాసాన్ని లేదు, నేను దీన్ని ఓడించగలుగుతాను అని, అది ప్రాణశక్తితోనే కదా మనం చేయగలగాలి. అలా చేసినప్పుడు వాటిని హాస్టైల్ ఫోర్సెస్ని ఎదుర్కోగలుగుతాం, ఓడించగలుగుతాం. ఇది వైటల్ ఫెయిత్. ఫిజికల్ ఫెయిత్ కీప్స్ వన్ ఫర్మ్ త్రూ ఆల్ ఫిజికల్ అబ్స్క్యూరిటీ, ఇనర్షియా ఆర్ సఫరింగ్. ఈ ఫిజికల్లో అంటే భౌతికంలో పెట్టుకోవడం ఎప్పుడు విశ్వాసము మనలో ఉన్న ఈ ఇనర్షియాను, ఈ తమస్సును, వీటన్నింటినీ, ఈ సఫరింగ్ని, ఫిజికల్ సఫరింగ్ని దూరం చేస్తుంది. అండ్ హెల్ప్స్ టు ఓపెన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూ కాన్షియస్నెస్. అంటే అది ఎలా అంటే నిజమైన చైతన్యాన్ని, సత్యమైన చైతన్యానికి ఓపెన్ చేసేట్టుగా చేస్తుంది. శరీరం నుంచి మన విశ్వాసం అంటే దీన్ని దివ్య కార్యానికి మన శరీరాన్ని సాధనంగా చేయడం. ఎలా శరీరం నుంచి విశ్వాసం అన్నది అని అంటే, ఇప్పుడు మెంటల్ అంటే చెప్పుకున్నాం మనం, వైటల్ అంటే చెప్పుకున్నాము. శరీరం నుంచి ఎలాగూ అని అంటే, శరీరం నుంచి శరీరాన్ని మనము దివ్య కార్యానికి, మదర్ కార్యానికి సాధనంగా చేయాలి.
అప్పుడు ఈ అస్పష్టత, జడత్వము, బాధ ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. అప్పుడు మన శరీరము నిజమైన చైతన్యానికి, సత్య చైతన్యానికి, ట్రూ కాన్షియస్నెస్కి తెరుచుకుంటుంది ఇది. ఆ తర్వాత సైకిక్ ఫెయిత్ ఓపెన్స్ టు ద డైరెక్ట్ టచ్ ఆఫ్ ద డివైన్. సైకిక్ ఫెయిత్ అంటేనే మనం సైకిక్ బీయింగ్ నుంచి వెళ్ళే విశ్వాసము డైరెక్ట్గా మదర్కు ఓపెన్ అవుతుంది అండ్ హెల్ప్స్ టు బ్రింగ్ యూనియన్ అండ్ సరెండర్. మన దగ్గరికి మనకు ఏం తీసుకొని వస్తుంది అని అంటే యూనియన్ని, మదర్తో యూనియన్ని, మదర్ పైన మన అబ్సల్యూట్ సరెండర్ని, సమగ్రమైన సమర్పణను తీసుకొని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈజ్ మెంట్ బై డైనమిక్ ఫెయిత్? ఈజ్ నాట్ ఆల్ ఫెయిత్ డైనమిక్? మరి ఇక్కడ డైనమిక్ ఫెయిత్ అంటే ఏంటి? మన విశ్వాసం ఉంది కదా, మన విశ్వాసం డైనమిక్ కాదా? మన విశ్వాసం ఏదున్నా కూడా డైనమిక్ కాదా? దానికి చెప్తున్నారు, ఫెయిత్ క్యాన్ బి థామసిక్ అండ్ ఇన్ఎఫెక్టివ్. తమస్సుకు చెందిన ఫెయిత్ కూడా ఉండొచ్చు. విశ్వాసం అంటే మొత్తం డైనమిక్కే ఉండాలనేది లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఐ బిలీవ్ ద మదర్ విల్ డూ ఎవ్రీథింగ్, సో ఐ విల్ డూ నథింగ్. మదర్ అన్నీ నాకు చేస్తుంది అని నేను నమ్ముతున్నాను, కాబట్టి నేనేం చేయను. మదరే అన్నీ చేస్తారు నాకు, కాబట్టి నేనేం ప్రయత్నం చేయను. ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను కావాలని ప్రయత్నించను. వెన్ షీ వాంట్స్ షీ విల్ ట్రాన్స్ఫార్మ్ మీ. ఆమె ఎప్పుడు కోరుకుంటే, ఆమె ఎప్పుడు సంకల్పించుకుంటే ఆమె నన్ను రూపాంతరం చెందిస్తుంది. ఇలాంటిది స్టాటిక్ ఫెయిత్. దట్ ఈస్ నాట్ ఎ డైనమిక్ బట్ ఎ స్టాటిక్ అండ్ ఇనర్ట్ ఫెయిత్, జడమైన విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఈవెన్ ఆఫ్టర్ ద సాధక్స్ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ అండ్ సరెండర్, హ్యావ్ దే టు వెయిట్ లాంగ్ టు గెట్ ద హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ బై ద డివైన్ గ్రేస్? అంటే మనలో ఫెయిత్, విశ్వాసము, సమర్పణ కంప్లీట్గా, అబ్సల్యూట్గా ఉన్నా కూడా ఈ బై ద డివైన్ గ్రేస్ హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ రావటానికి మనం స్టిల్ వెయిట్ చేయాలన్నా? ఒకసారి సరెండరు, మనలో ఫెయిత్ అబ్సల్యూట్గా ఉన్నప్పుడు స్టిల్ మనం వెయిట్ చేయాల్సిందా అని. ఇఫ్ ద ఫెయిత్ అండ్ సరెండర్ అండ్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ పార్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ దేర్ షుడ్ బి నో ఎక్స్పీరియన్స్ ఉండకుండా ఉండడం అనేది ఉండదు. మనలో ఈ సమర్పణ కానీ, విశ్వాసం కానీ కంప్లీట్గా, అబ్సల్యూట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి అనుభవాలు అనేటివి ఉంటాయి. అంటే అనుభవాలు లేవు అంటే ఇంకా ఏంటి అర్థము? ఇంకా కంప్లీట్గా లేదన్నట్టు. మన ఫెయిత్ కానీ, మన సరెండర్ కానీ మనకు అనుభవాలు రావట్లేదు అని అంటే కంప్లీట్గా లేదన్నమాట. ఇది ఫెయిత్ గురించి. నెక్స్ట్ ఫెయిత్, ఇక్కడ సరెండర్ అంటున్నారు. నెక్స్ట్ కంటిన్యూస్గా మనకు సరెండర్ ఇచ్చారు. ఆ కంటిన్యూటీ కూడా ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ సరెండర్ అనేది ఇది మనకు తెలిసింది, ఎందుకంటే మన యోగం, పూర్ణ యోగమే స్టార్ట్స్ విత్ సరెండర్, ఎండ్స్ విత్ సరెండర్ అండ్ టోటల్లీ ఇట్ కంటిన్యూస్ విత్ సరెండర్ అంటారు శ్రీ అరవిందులు. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద బీయింగ్ వితౌట్ సరెండర్? సమర్పణ లేకుండా మన అస్తిత్వాన్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయటము అన్నది సాధ్యమవుతుందా, సాధ్యం కాదా? అంటే సమర్పణతోనే సాధ్యమవుతుంది అని చెప్పుకుంటాం, మరి సమర్పణ లేకుండా ఇది సాధ్యం కాదా అని. ఇఫ్ దెర్ ఈజ్ నో సరెండర్, దెర్ కెన్ బి నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హోల్ బీయింగ్. సమర్పణ లేకుంటే ఏదో కొంత భాగం ఏమైనా కావచ్చేమో, కానీ హోల్ బీయింగ్, మన మొత్తం అస్తిత్వం అన్నది ఎప్పటికీ ట్రాన్స్ఫార్మ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ డస్ రియల్ సరెండర్ బిగిన్ ఇన్ ఎ సాధక్? మరి ఇప్పుడు రియల్ సరెండర్ అంటున్నాము, కంప్లీట్ సరెండర్ అంటున్నాము, దానికి అర్థం మనకు తెలియాలి కదా. మనం ఏదో సరెండర్ అవుతున్నాము అని అనుకుంటున్నాము. అలాంటప్పుడు ఈ నిజమైన సరెండర్ అనేది సాధకునిలో ఎప్పుడు మొదలవుతుంది అని అడిగారు. ఇట్ బిగిన్స్ వెన్ దెర్ ఈస్ ద ట్రూ సెల్ఫ్ ఆఫరింగ్ అంటున్నారు. పూర్తిగా నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు అప్పుడే సమర్పణ మొదలవుతుంది అంటున్నారు. మళ్ళీ హౌ టు బ్రింగ్ అబౌట్ ద ట్రూ సెల్ఫ్ ఆఫరింగ్, మరి అది కూడా తెలియాలి కదా. ఎలా ట్రూ సెల్ఫ్ ఆఫరింగ్ అంటే ఏంటి మళ్ళీ అని అడుగుతున్నారు. చాలా కరెక్ట్గా మనకు వచ్చే డౌట్సే ఇక్కడ అడుగుతున్నాడు ఈయన సాధకుడు. బై నాట్ ఫాలోయింగ్ ఈగో. మరి ఇదేంటి ట్రూ సెల్ఫ్ ఆఫరింగ్ అంటే ఏంటి అంటే, మన ఈగోని, మన డిజైర్ని, మన అహాన్ని కానీ, అహంకారాన్ని కానీ, మన కోరికలను కానీ ఎప్పుడైతే మనం ఫాలో కాకుండా ఉంటామో అప్పుడు దాన్ని మనము ట్రూ సెల్ఫ్ ఆఫరింగ్ అంటాం. ఇట్ ఈస్ ఈగో అండ్ డిజైర్ దట్ ప్రివెంట్ సరెండర్. మన సమర్పణకు ఎప్పుడు అడ్డుపడేది ఏంటంటే మన ఈగో, మన అహంకారము, మన కోరిక. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైన్ టు ఇండికేట్ దట్
A sadhak's determination to surrender to the divine is having practical effect in his life. అంటే ఇప్పుడు భగవంతునికి సమర్పణ ఉండాలి, సమర్పణ చేయాలని సాధకుడు గట్టిగా పట్టుదలగా ఉన్నాడు అనడానికి సంకేతం ఏంటి? ఇప్పుడు నేను సమర్పణ ఉంది నాలో అని నేను గట్టిగా పట్టుదలగా ఉన్నాను. నాలో ఏ రకమైన సంకేతం మీకు చూపిస్తుంది అది? నేను సమర్పణలో గట్టిగా ఉన్నాను అన్నదానికి అదే దానికి ద సైన్ ఇస్ దట్ హీ హ్యాస్ ఫుల్ ఒబీడియన్స్. దానికి ఏమంటే దానికి సైన్స్ ఏమంటే సంకేతము, అతను ఎలా ఉంటాడు అలాంటి సాధకుడు? ఒబీడియన్స్, వినయంతో ఉంటాడు. వితౌట్ క్వశ్చనింగ్ అనేది అతనికి ఉండదు, రివోల్ట్ అనేది ఉండదు, అండ్ డిమాండ్ ఎలాంటి కోరిక ఉండదు, ఆర్ కండిషన్ ఎలాంటి షరతు ఉండదు. ఇక్కడ అంటే మన సరెండరు మనకు గట్టిగా ఉంది అని చెప్పుకోవడానికి మనలో ఉండాల్సిన క్వాలిటీస్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒబీడియన్స్, నో క్వశ్చనింగ్, నో రివోల్ట్, అలాగే ఎలాంటి కోరిక డిమాండ్ లేదు, ఎలాంటి షరతు లేదు. అండ్ దట్ హీ ఆన్సర్స్ టు ఆల్ డివైన్ ఇన్ఫ్లుయెన్సెస్. కేవలం మనము డివైన్ ఇన్ఫ్లుయెన్సెస్కి మాత్రమే ప్రతిస్పందించడము, సమాధానం ఇవ్వడము. రిజెక్ట్స్ దట్ ఆల్ ఆర్ నాట్ ఫ్రమ్ ద డివైన్. వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద డివైన్, అన్డివైన్ని మనం రిజెక్ట్ చేయడం, డివైన్ని మనము తీసుకోవడము, డివైన్ని యాక్సెప్ట్ చేయడము, డివైన్ ఇన్ఫ్లుయెన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేయటము, అన్డివైన్ ఫోర్సెస్ని రిజెక్ట్ చేయడము. ఇది దానికి సంకేతం. ఒబీడియన్స్, రివోల్ట్, డిమాండ్, కండిషన్ ఇవి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ఆఫ్టర్ రిపీటెడ్ డిటర్మినేషన్ టు సరెండర్, మళ్ళీ దానికి రిలేటెడ్ది, ఇలా మనకు సరెండరింగ్ పట్టుదలగా ఉన్నాము, సరెండరింగ్ ఉంది నాలో, దాని మీద నేను పట్టుదలగా ఉన్నాను, నా సరెండరింగ్ ఉందని. ద ఓల్డ్ హ్యాబిట్స్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్ రియలైజేషన్. మరి ఓల్డ్ హ్యాబిట్స్ అనేటివి రావా, వస్తాయా అని? ఎస్, సర్టన్లీ. మనం ఎంత పట్టుదలగా సరెండరింగ్ ఉన్నా కూడా ఈ ఓల్డ్ హ్యాబిట్స్ అనేవి అంత సులభం కాదు, తప్పనిసరిగా వస్తాయి. దే ఆల్వేస్ డూ దట్ టిల్ ద సిన్సియారిటీ అండ్ ప్యూరిటీ అండ్ సరెండర్ ఆర్ కంప్లీట్. ఒట్టి సరెండర్తో కాదు, మనలో సిన్సియారిటీ, నిజాయితీ ఎక్కువ కావాలి, స్వచ్ఛత ఉండాలి, సమర్పణ ఎక్కువ ఉండాలి. ఈ మూడు కంప్లీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనది సరెండర్ అనేది కంప్లీట్ అవుతుంది, గట్టిగా ఉంటుంది. వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు మేక్ ద డిటర్మినేషన్ ఆఫ్ సరెండర్ ర్యాపిడ్లీ ఎఫెక్టివ్? అంటే ఇప్పుడు సమర్పించుకోవాలి అన్న పట్టుదల మనకుంది, అది ఇంకా ఎక్కువగా ప్రభావవంతంగా కావాలి అంటే, ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా కావాలి. ఇప్పుడున్న సరెండర్ సరిపోవడం లేదు, ఈ పట్టుదల సరిపోవడం లేదు, మనకి ఇంకా ఎక్కువగా కావాలి, ఇంకా పవర్ఫుల్గా ఉండాలి అనేదానికి మార్గం ఏంటి అని అడిగారు. దానికి మళ్ళీ అబ్సల్యూట్ సిన్సియారిటీ, పూర్తి నిజాయితీ. అందుకే మనం నిజాయితీ గురించి లాస్ట్ సెషన్లో అంతా చెప్పుకోవాలి. నిజాయితీకి అంత ఇంపార్టెన్స్ ఉంది, అన్నీ మనకు నిజాయితీతోనే వస్తాయి, ప్రతి చోట నిజాయితీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ డస్ ద డివైన్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టేకప్ ద సాధన అండ్ క్యారీ ఇట్ అవుట్ ఫర్ ద సాధక్స్? ఇప్పుడు ద మదర్లో శ్రీ అరవిందులు అంటారు, సాధకుడు సాధన అంతా మదరే అని చెప్తారు, అంతా భగవంతుడే అని. మదరే సాధకుడు, మదరే సాధన అంటే మనం చేసేది ఏం లేదా అన్నదానికి కూడా చెప్తారు, మన సెల్ఫ్ ఎఫర్ట్ ఎంతవరకు ఉండాలి అన్నది. సో ఇక్కడ అదే అడుగుతున్నారు, వెన్ డస్ ద డివైన్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టేకప్ సాధన అండ్ క్యారీ ఇట్ అవుట్ ఫర్ ద సాధక్స్? ఈ సాధన మరి మదర్ ఎప్పుడు మన సాధన, ఇప్పుడు మనం చేస్తున్నాం, మనమే చేస్తున్నాం సాధన, మనకి మదర్ చేస్తున్నది అని తెలియటం లేదు, మనం చేస్తూనే ఉన్నాం, సాధన చేయాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు మదరు మన చేతుల్లోంచి సాధన పూర్తిగా తీసుకుంటారు అంటే, వెన్ దే గివ్ అప్ ద ఈగో. మనం ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇంకా సాధన అంటే, మనం ఇంకా అహంలో ఉన్నాం, మనలో ఈ అహం అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు మదర్ పూర్తిగా మనలో సాధన చేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే పూర్తిగా మన ఈగోను కంప్లీట్గా ఇచ్చేసుకుంటామో, కంప్లీట్గా తీసేస్తామో, వెన్ వి గివ్ అప్ ద ఈగో దెన్ మదర్ విల్ డూ సాధన. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ద డివైన్ టేకింగ్ అప్ ద సాధన? మళ్ళీ ఇక్కడ అడుగుతున్నారు, అంటే మదర్ సాధన తీసుకోవడం అంటే అర్థం ఏంటి? మనలో మదర్ సాధన చేయటము, డివైన్ సాధన చేయటం అంటే దానికి అర్థం ఏంటి? when it is the divine force that works out all the yoga and the actions by a direct action of which the sadhak is conscious.
అంటే మనం యోగం చేస్తున్నప్పుడంతా దైవశక్తి, మదర్ శక్తి పనిచేస్తూ ఉంటుంది. మన చర్యలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రత్యక్షంగా మదర్ చేస్తున్నట్టే జరిగిపోతూ ఉంటాయి. ఇది దానికి. ఆ చైతన్యం కూడా అంటే మదరే మనలో చేస్తుంది. మన చర్యలన్నీ కూడా మదరే చేస్తూ ఉంది. మనమేం చెయ్యటం లేదు అన్న చైతన్యం కూడా మనలో ఉంటుందనమాట. అప్పుడు మనం మదర్ మనలో చేస్తుంది అని చెప్పుకోవచ్చు. హౌ క్యాన్ వన్ నో దట్ వన్స్ సాధన హ్యాస్ బీన్ టేకెన్ అప్ బై ద డివైన్? మదర్ మన సాధన చేస్తున్నారు, మన సాధన తీసుకున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. దానికి యూ క్యాన్ ఫీల్ ఇట్. దానికి కూడా అగైన్ మనకిది మనకు కాన్షియస్నెస్కి తెలిసేది. అలాగే మనకు అనుభూతి, అది ఒక అనుభూతి. మదర్ చేస్తున్నారు నాలో సాధన, నేను చేయడం లేదు అనేది మనం ఏదో చెప్పుకుంటేనో ఎవరో చెప్తేనో వచ్చేది కాదు. మనకు కలిగే అనుభూతి. నెక్స్ట్ క్వశ్చన్. The Gita's central secret is to surrender to the divine by rejecting all dharmas. భగవద్గీతలో అన్ని సకల ధర్మాలు, మన ధర్మాలన్నీ కూడా భగవంతుని యందు పరిత్యజించమని సర్వధర్మాన్ పరిత్యజ అనేది ఉంది. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వధర్మ? ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు మోక్ష సన్యాస యోగంలో. సర్వధర్మాలను పరిత్యజించి నాయందే శరణు పొందు అని చెప్తాడు. దానికి అర్థం ఏంటి అంటే సర్వధర్మాలు అంటే ఏంటి? ఏం ధర్మాలు? ఇప్పుడు మన మత ధర్మాలు, కుల ధర్మాలు, లేకపోతే మనమేవో మెంటల్ ఒపీనియన్స్ పెట్టుకున్నామో ఆ ధర్మాలు ఏంటివి అసలు? ఏ ధర్మాలు? మనం సర్వధర్మాలను పరిత్యజించాలి అంటే ఏ ధర్మాలను మనం పరిత్యజించాలి? దానికి అర్థం ఏంటి అని అడిగారు. సో దానికి సమాధానం చెప్తున్నారు, ఆల్ ఫార్మేషన్స్ బేస్డ్ ఆన్ ద మైండ్స్ ప్రిఫరెన్సెస్. మనసు చేసుకునే ఎంపికలు, ఇది కరెక్ట్ కాదు అని. ద వైటల్స్ డిజైర్స్, మన ప్రాణం నుంచి వచ్చే మన కోరికలు, ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. మనం పరిచయించాల్సినవి మన ధర్మాలంటే మనం ఏదో ఇవి పెట్టుకొని ఇట్లా వీళ్ళను ముట్టుకోకూడదు, వీళ్ళను దేవుడి రూమ్లోకి రానియకూడదు, ఇలాంటివన్నీ ఇంతకుముందు ఉండేటివి. కుల ధర్మాలు, మత ధర్మాలు అని, ఈ మతాన్ని ఈ ఫోటోను పెట్టుకొని పూజించాలి, ఈ బుక్ పూజించాలి, ఇలాంటివి. మరి ఇలాంటివన్నీ కాదు. అవేవి అంటే మైండ్స్ ప్రిఫరెన్సెస్, మనసు చేసే ఎంపికలను పరిచయించాలి మనం. వైటల్స్ డిజైర్స్, మన ప్రాణం నుంచి వచ్చే కోరికలు, కోపము, ఇలాంటి వాటిని పరిచయించాలి. ఫిజికల్స్ అటాచ్మెంట్స్ టు ద హ్యాబిట్స్, కొన్ని ఫిజికల్ హ్యాబిట్స్ అవి మనం అవాయిడ్ చేయలేకపోతూ ఉంటాం, వాటిని కూడా పరిచయించాలి. అంటే ఇవన్నీ కూడా అంత సులభం కాదు. ఇప్పుడు సర్వధర్మాలు అంటే బాహ్య ధర్మాలు, శాస్త్ర ధర్మాలు, మానసిక ధర్మాలు, ఇవన్నీ కూడా పరిత్యజిస్తేనే మనము భగవంతుని సర్వాత్మన, మన పూర్తి ఆత్మతో, కంప్లీట్ బీయింగ్తో మనము ఆశ్రయించగలుగుతాము, సర్వ సమర్పణ చేసుకోగలుగుతాము. ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పినవి ఇవే: మైండ్స్ ప్రిఫరెన్సెస్, వైటల్స్ డిజైర్స్, కోరికలు, మన ఎంపికలు, మానసిక నిర్మాణాలు, అంటే ఫిజికల్స్ అటాచ్మెంట్స్, మనకు శరీరం నుంచి ఏవేవి హ్యాబిట్స్ ఉన్నాయో అవి, ఇవన్నీ పరిచయించడం సర్వధర్మాన్ పరిత్యజ అంటే. నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ సాధక్ టు రిజెక్ట్ ఆల్ ధర్మాస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ సాధన? మనం సాధన మొదలు పెట్టినప్పటి నుంచి మరి ఈ రకంగా ఈ ధర్మాలన్నింటినీ పరిత్యజించటం, ఏవైతే చెప్పుకున్నాం మెంటల్ ప్రిఫరెన్సెస్, వైటల్ డిజైర్స్, ఫిజికల్ అటాచ్మెంట్స్, ఇవన్నీ, అది సాధ్యమవుతుందా వీటన్నింటినీ చేయడము? నో, ఇట్ టేక్స్ టైం. అది సమయం పడుతుంది. ఇప్పుడు మనం యోగం ప్రారంభించడం కాదు, చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ మరి ఇవన్నీ పరిచయించగలిగినామా సర్వధర్మాలను? లేదు. అది టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. బట్ ద విల్ టు సరెండర్ మస్ట్ బి దేర్. అవన్నీ సర్వధర్మాన్ని అవన్నీ సమర్పించుకోవాలి అన్న సంకల్పం ఉండాలి మనకు. అది సాధ్యం కాదు, దానికి చాలా టైం పడుతుంది. కానీ మనము సంకల్పించుకోవాలి కదా. అది సాధ్యం కాదులే అని చెప్పేసి మనం అట్లాగే కూర్చోవడం కాదు. గట్టిగా మనము సంకల్పించుకోవాలి, వాటినన్నిటినీ నేను పరిచయించాలి, నీకు సమర్పించుకోవాలి అమ్మ. మనలో ఏదన్నా పొరపాట్లు ఇవన్నీ చేసినా కూడా వెంటనే మదర్కి సమర్పించుకోవటం. ఇవన్నీ కూడా ఈ డిజైర్స్ అన్నాము, లేకపోతే మెంటల్ ప్రిఫరెన్సెస్, మనం ఏదైనా మెంటల్ ప్రిఫరెన్సెస్ చేసినా కూడా తర్వాత ఒకసారి అనలైజ్ చేసుకొని, ఓ ఇది మెంటల్ ప్రిఫరెన్స్, ఈ రకంగా నేను చేశాను కాబట్టి అమ్మకు సమర్పించుకోవడం. మనం ఒక్కసారి 2 సార్లు అట్లా సమర్పించుకుంటే అదేమవుతుందంటే అది పూర్తిగా పోవడానికని నెమ్మదిగా ఫస్ట్ స్టెప్ అవుతుంది.
మొట్టమొదటి అడుగు అట్లాగే పడుతుంది. ఎలా పడుతుంది? మన అబ్జర్వేషన్‌తో మొదటి అడుగు పడుతుంది. ఫస్ట్ దాన్ని కాన్షియస్‌గా మనం అబ్జర్వ్ చేయాలి ఎరుకతో. ఆ తర్వాత నెమ్మదిగా సమర్పించుకుంటూ వచ్చే కొద్దీ అవి ఆటోమేటిక్‌గా మొత్తానికి పోతాయి. నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. ఫర్ ఆఫరింగ్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ద నేచర్ టు ద డివైన్, ఇట్ ఈస్ ఫస్ట్ నెసెసరీ టు అబ్జర్వ్ దెమ్. ఇప్పుడు మనలోని చలనాలన్నింటినీ, మన స్వభావంలోని చలనాలన్నింటినీ దైవానికి అర్పించుకునేటప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ ఆవశ్యకత ఏంటంటే దానిలను గమనించాలి, గుర్తించాలి. అవి గమనించి ఆ చలనాలు ఏంటి మనలో జరుగుతున్నాయి, నెగిటివ్ చలనాలు అనేది మనం గమనించి గుర్తిస్తేనే వాటిని మదర్కి ఆఫర్ చేయగలం. ఆ ఎరుక మనలో ఉండాలి. హౌ టు మేక్ దిస్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ట్రూ అండ్ కంప్లీట్. ఇది ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, ఎరుక ఉండాలి అంటున్నారు. మరి ఎలా ఇది? ఈ శక్తిని మనము ఎలా కంప్లీట్గా పొందొచ్చు, పూర్తిగా ఎలా పొందగలము, ఎలా అబ్జర్వ్ చేసే శక్తిని అని అడిగారు. ఇవన్నీ మనకు అవసరమైనవి. బై లుకింగ్ అండ్ అబ్జర్వింగ్ విజిలెంట్లీ, అంటే ఇది జాగరూకతతో ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. మన ప్రతి మూమెంట్ని మనము గమనించుకుంటూ విజిలెంట్గా ఉండాలి. అదే మనకి గౌతమ బుద్ధుడు అంటాడు కదా, జాగరూకత శాశ్వతత్వానికి మార్గము, నిర్లక్ష్యము మృత్యువుకు దారి తీస్తుంది అంటాడు. అంటే మనము ఎరుకతో అవేర్నెస్తో ఉండటం అనేది మనల్ని శాశ్వతత్వానికి దగ్గర చేస్తుంది. నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా ఉన్నాము అంటే అది మృత్యువుకు, డెత్కి దగ్గర అవుతాము అని. అలాగా బై లుకింగ్ అండ్ అబ్జర్వింగ్ విజిలెంట్లీ అండ్ లెట్టింగ్ నథింగ్ ఎస్కేప్ వన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఏది కూడా మన అబ్జర్వేషన్ నుంచి పక్కకు పోకూడదు. అంతటి జాగరూకత, అంతటి ఎరుక ఉండాలి. అండ్ బై ఆస్పైరింగ్ ఫర్ స్టిల్ గ్రేటర్ పవర్ ఆఫ్ విజన్ అంటిల్ ఇట్ ఈస్ కంప్లీట్. ఇంకా భవిష్యత్తును దర్శించే ఆ విజన్ కోసము, ఇంకా గొప్ప శక్తి కోసము ఆకాంక్షించాలి. ఆ భవిష్యత్తును దర్శించగలిగే ఆ శక్తి నాకు రావాలి అని ఇంకా ఇంకా ఆకాంక్షించడం ద్వారా ఆ స్థితిని పొందే వరకు ఈ అబ్జర్వేషన్ కానీ ఈ ఆస్పిరేషన్ కానీ కంటిన్యూ కావాలి. మన భవిష్యత్తును దర్శించే శక్తి మనకు పూర్తిగా వచ్చే వరకు మనకి ఈ అబ్జర్వేషన్ అనేది, ఈ విజిలెన్స్ అనేది, ఇది కంటిన్యూస్గా యాస్పిరేషన్ కానీ కంటిన్యూ కావాలి అంటున్నారు. నెక్స్ట్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సరెండర్? యాక్టివ్ సరెండర్ అంటే ఏంటి, ప్యాసివ్ సరెండర్ అంటే ఏంటి? దీనికి మదర్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు పిల్లది, కోతి పిల్లది కూడా చెప్తారు. యాక్టివ్ సరెండరు, ఇప్పుడు ప్యాసివ్ సరెండర్ అన్నదానికి, ఇప్పుడు కోతిని అబ్జర్వ్ చేస్తే మనము కోతి పిల్ల ఎలా ఇది చేస్తుందంటే, తల్లి కోతిని పిల్ల కోతి గట్టిగా పట్టుకుంటుంది, ఆ కోతి ఎగురుకుంటూ పోతుంది. అదే పిల్లి విషయానికి వస్తే పిల్లి పిల్లను నోటితో పట్టుకుంటుంది, నోటితో పట్టుకొని పరిగెత్తూ ఉంటుంది. అంటే పిల్ల ఎలా మనము దేవుడికి సరెండర్ కావడము, మదర్కి సరెండర్ కావడము అనేది మదర్ను గట్టిగా పట్టుకోవడం ఒకటి, ఇంకా లేదంటే మదర్కు అన్నీ వదిలేయడం ఒకటి. ఇది యాక్టివ్ అండ్ ప్యాసివ్ సరెండర్. ఇక్కడ దానికి చెప్తున్నారు, యాక్టివ్ సరెండర్ ఈజ్ వెన్ యూ అసోసియేట్ యువర్ విల్ విత్ ద డివైన్ విల్. యాక్టివ్ సరెండర్ అంటే నీ సంకల్పాన్ని మదర్ సంకల్పంతో ఎప్పుడైతే యునైట్ చేస్తావో, చాలాసార్లు మనం చెప్పుకుంటాం, మన ప్రార్థన ఇదే ఉండాలి. ఏది జరిగినా కూడా, మనం ఏ కార్యం నిర్వర్తించినా కూడా, లెట్ దై విల్ బీ డన్. అమ్మ నీ సంకల్పమే జరగాలి, దౌ విల్లెస్ట్ అంటే అమ్మ సంకల్పంతో మన సంకల్పాన్ని ఒకటి చేయాలి. అప్పుడు అవి మనవే అయినా కూడా, మన కార్యాలే అయినా కూడా, మన పనులే అయినా కూడా, అమ్మ సంకల్పం అంటే కేవలం సుప్రామెంటలు ఇదొక్కటే అని కాదు, అవి మన పనులైనా కూడా అమ్మ సంకల్పం ప్రకారం జరుగుతాయి అనమాట. అట్లా అమ్మ సంకల్పంతో మనము డివైన్ విల్తో మనది ఇది చేయాలి. వెన్ యూ అసోసియేట్ యువర్ విల్ విత్ ద డివైన్ విల్, రిజెక్ట్ వాట్ ఈస్ నాట్ ద డివైన్, అసెంట్ టు వాట్ ఈస్ ద డివైన్. ఏదైతే అన్డివైనో, డివైన్ కాదో దాన్ని రిజెక్ట్ చేయాలి. ఏదైతే డివైనో, దివ్యము, దైవంకి చెందినదో, మదర్కి చెందినదో దాన్ని మనము అంగీకరించాలి. సావిత్రిలో మనకి బుక్ 6లో ద బుక్ ఆఫ్ ఫేట్లో అంటారు శ్రీ అరవిందులు, ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, if human will could be made one with God's, if human thought could echo the thoughts of God, man might be all knowing and omnipotent. అంటే మన గాడ్స్ హ్యూమన్ విల్ కుడ్ బి, అది ఎంత పవర్ఫుల్ అంటే మన విల్ అనేది గాడ్స్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, హ్యూమన్ థాట్ మన భావన ఈకో విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్,
దెన్ మ్యాన్ మైట్ బి ఆల్ నోయింగ్ అండ్ ఆమినిపొటెంట్ అవుతాం. మానవ సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటైతే, మానవ భావనలు భగవత్ భావనలతో ప్రతిస్పందిస్తే అప్పుడు మనిషి సర్వజ్ఞానిగా సర్వసమర్థుడుగా అవుతాడు. అంటే మన సంకల్పం మరి మదర్ సంకల్పంతో డివైన్ విల్తో ఒకటి కావాలంటే ఏం చేయాలి అనంటే, మనం చేసే సమస్త కార్యకలాపాలు వాటి ఫలితాలు ఎప్పటికప్పుడు మదర్కి సమర్పించుకుంటూ ఉండాలి. రిమెంబర్, ఆఫర్, గుర్తుంచుకో, సమర్పించుకో, అంతే. ఎప్పుడు సత్యం పలకడం, ఇది కూడా మన మాటను శక్తివంతం చేస్తుంది. ఇక భగవంతుని ఆలోచనలతో మనసు నిండిపోయినప్పుడు, ఇక్కడ థాట్స్ అని కూడా హ్యూమన్ థాట్ కుడ్ ఈకో ద థాట్స్ ఆఫ్ గాడ్, అంటే మన ఆలోచనలన్నీ భగవంతుని ఆలోచనలు అయినప్పుడు మన భావనలు ఆయన భావనలతో ప్రతిస్పందిస్తాయి. అంటే మనకి ఎప్పుడు అవే ఆలోచనలు ఉన్నప్పుడు అప్పుడు ప్రతిస్పందిస్తాయి. ఇంకా అంటారు శ్రీ అరవిందులు దాంట్లో, ఇది అద్భుతంగా ఉంటుంది సావిత్రిలో, మానవ మనసు దైవకాంతిని అందుకొని దైవశక్తితో నిర్దేశించబడినప్పుడు, ఏ రకంగా మన భావనలు ఆయన భావనతో, మన సంకల్పం దైవ సంకల్పంతో ఒకటి చేసినప్పుడు మనిషి అద్భుతాలు చేసే అద్భుతం అవుతాడు, అద్భుతాలకే ఒక అత్యద్భుతం అవుతాడు. అప్పుడు మాత్రమే ప్రకృతికి ప్రభు అవుతాడు. ఇది యాక్టివ్ సరెండర్ అంటే. మనకి యాక్టివ్ సరెండర్ అంటే, ప్యాసివ్ సరెండర్ అంటే ఏంటి అని అడిగారు. యాక్టివ్ సరెండర్ అంటే ఏంటి? మన సంకల్పాన్ని భగవంతుని సంకల్పంతో ఒకటి చేయడం, అది చెప్పుకున్నాం. ఇంకా తర్వాత ప్యాసివ్ సరెండర్ అంటే, ప్యాసివ్ సరెండర్ ఈజ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ ఎంటైర్లీ టు ద డివైన్. మొత్తం అంతా భగవంతునికే వదిలేసేయటం, అది ప్యాసివ్ సరెండర్. అంతా మదర్కే వదిలేసేయడం. అంటే ఇది చేయొచ్చు, కానీ ఓన్లీ ఫ్యూ క్యాన్ రియల్లీ డూ. కొంతమంది మాత్రమే ఇది చేయగలుగుతారు. దీంట్లో ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే బికాస్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ టర్న్స్ అవుట్ దట్ యు ఆర్ సరెండర్ టు ద లోయర్ నేచర్ అండర్ ప్రిటెక్స్ట్ ఆఫ్ సరెండరింగ్ టు ద డివైన్. అన్ని సమర్పిస్తున్నాము అన్న సాకుతో మన లోయర్ నేచర్కి కూడా మనం సరెండర్ కావడం జరుగుతుంది. ఏవో మనం తప్పులు పొరపాట్లు చేసేసి ఇంక అన్ని సమర్పించుకుంటున్నాను, అమ్మ నేను ఈ తప్పు చేశాను అని సమర్పించుకోవటము, మళ్ళీ అదే తప్పు చేయటము, ఇలా జరుగుతుంది టోటల్గా ఈ ప్యాసివ్ సరెండర్తో ఉన్న ప్రమాదం. పూర్తిగా చేయొచ్చు, కానీ ఓన్లీ కొద్ది మంది మాత్రమే, ఎంతో సిన్సియారిటీ, ప్యూరిటీ, ఈ యాస్పిరేషన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే ప్యాసివ్ సరెండర్ చేయగలరు. మనం అందుకే ప్యాసివ్ సరెండర్ అని టక్కున ప్రతి ఒక్కటి మదర్కి సమర్పించేసుకుంటున్నాము, నాది ప్యాసివ్ సరెండర్ అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే వాటిని మనం లోయర్ నేచర్ చేసే పనులు కూడా, లోయర్ నేచర్తో చేసే పనులు కూడా మనం మదర్కి సమర్పించుకోవటం అనేది ఉంటుంది. ఇది ప్యాసివ్ సరెండర్కి యాక్టివ్ సరెండర్కి తేడా. సో ఆల్వేస్ మనం ఎప్పుడు యాక్టివ్ సరెండర్ పక్క ఉండటము అన్నది మనకు సేఫ్. యాక్టివ్ సరెండర్ అంటే ఎప్పుడు సంకల్పాన్ని అన్నీ సరెండర్ చేయడమే, కానీ మన సంకల్పాన్ని అమ్మ నీ సంకల్పమే జరగాలి అని అమ్మ సంకల్పంతో ఏకం చేయడం. ఎందుకంటే మనకు ప్యాసివ్ సరెండర్ చేసుకుంటుంటే మనకు అర్థం కాదు, మనమేమో సరెండరింగ్ అవుతున్నాము పూర్తిగా అనుకుంటాం, కానీ మనలోని నెగిటివిటీస్ని మనం మళ్ళీ లోయర్ నేచర్ని కంటిన్యూ చేసే ప్రమాదం కూడా ఉంటుంది ప్యాసివ్ సరెండర్లో. ఇక నెక్స్ట్ అడుగుతున్నారు, ఇన్ కాన్వర్జేషన్స్ ద మదర్ సేస్ దట్ ఇఫ్ ద సెంట్రల్ బీయింగ్ ఈజ్ సరెండర్డ్ దెన్ ద చీఫ్ డిఫికల్టీ ఈజ్ గాన్. వాట్ ఈస్ ద సెంట్రల్ బీయింగ్? ఈజ్ ఇట్ ద సైకిక్? చాలా మందికి ఉన్న డౌటే. మదర్ చెప్పారు సెంట్రల్ బీయింగ్ సరెండర్ అవుతే, మన సెంట్రల్ బీయింగ్ని మనం సరెండర్ చేసుకుంటే కష్టం అంతా మాయమవుతుంది, అసలు కష్టం అనేది ఉండదు అని మదర్ అంటారు. వాట్ ఈస్ ద సెంట్రల్ బీయింగ్? ఈజ్ ఇట్ సైకిక్? మనం సైకిక్ బీయింగ్ అంటున్నాము, సెంట్రల్ బీయింగ్ అంటున్నాము, సోల్ అంటున్నాము, స్పిరిట్ అంటున్నాము, ఇన్ని ఉన్నాయి. సో ఏంటిది సెంట్రల్ బీయింగ్ అంటే? ఇది సైకిక్ బీయింగా అని అడిగారు. ద సెంట్రల్ బీయింగ్ ఈజ్ ద పురుషుడు అంటాం మనం, ప్రకృతి పురుషుడు అంటాము, అలా పురుష అన్నదాన్ని సెంట్రల్ బీయింగ్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ సరెండర్డ్ దెన్ ఆల్ ద అదర్ బీయింగ్స్ కెన్ బి ఆఫర్డ్ టు ద డివైన్ అండ్ ద సైకిక్ బీయింగ్ బ్రాట్ ఇన్ ఫ్రంట్. ఒక్కసారి మనం మన సెంట్రల్ బీయింగ్ని, మన పురుషుడిని, మనలోని ఆత్మను, దాన్ని సరెండర్ చేసుకున్నాము అంటే ఇంకా మనలోని అన్ని భాగాలు సరెండర్ అవుతాయి, మన సైకిక్ బీయింగ్ కూడా నెమ్మదిగా ముందుకు వస్తుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ పురుష విచ్ యూ సే ఈస్ ద సెంట్రల్ బీయింగ్ అండ్ వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? ఇది ఇక్కడ మనకు నెక్స్ట్ ఆ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ పురుష? ఈ పురుషుడు చేసే పని ఏంటి? మీరు సెంట్రల్ బీయింగ్ అంటున్నారు, ఈ సెంట్రల్ బీయింగ్ మరి ఎక్కడ ఉంది? మనకు కనిపించట్లేదు కదా, ఎక్కడుంది మరి ఈ సెంట్రల్ బీయింగ్ అని? పురుష ఈజ్ ద కాన్షియస్ బీయింగ్, చైతన్య జీవి,
హూ సపోర్ట్స్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ ద నేచర్. ప్రకృతిలోని ఇవన్నింటినీ కూడా ప్రకృతి చర్యనంతా కూడా కంట్రోల్ చేసేది పురుషుడు. ప్రకృతి అంటే ప్రకృతి చేసే చర్యలన్నీ అంటే బయట ప్రకృతి కాదు, మనలోని సత్వరజ తమో గుణాలే మనలోని ప్రకృతి. ఈ ప్రకృతిని, ఈ సత్వరజ తమో గుణాలను కంట్రోల్ చేసేది ఎవరు అంటే మనలోని పురుషుడు. దాన్ని పురుషుడు అంటాం, సెంట్రల్ బీయింగ్. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ ప్లేస్. మనం ఇప్పుడు సైకిక్ బీయింగ్ అంటే మనకి ఫిక్స్డ్ ప్లేస్ మదర్ చెప్తారు. సైకిక్ బీయింగ్ ఎక్కడుందంటారు? మన హార్ట్ వెనక ఉంది అంటారు. త్రూ హార్ట్ యూ కెన్ రీచ్ సైకిక్ బీయింగ్ అంటారు. అందుకే హార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారు మదర్. హార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి, గో డీప్ 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 ఇన్ టు ద హార్ట్, యూ కెన్ సీ ద సైకిక్ బీయింగ్ అంటారు. యూ కెన్ టచ్ ద సైకిక్ బీయింగ్ అని. సో కానీ ఇది సెంట్రల్ బీయింగ్ ఏమంటున్నారంటే దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్లేస్. సైకిక్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్, సెంట్రల్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్లేస్, బట్ యాజ్ ద సెంట్రల్ బీయింగ్ హీ యూజువల్లీ స్టాండ్స్ అబౌవ్ ద ఆధార్. అంటే ఈ పురుషుడు అనేది ఎక్కడంటే యూజువల్లీ ఆధారానికి పైన, మన మొత్తాన్ని కంట్రోల్ చేసేది, మన మొత్తం నేచర్ని, ప్రకృతిని కంట్రోల్ చేసేది పురుషుడే. హీ బికమ్స్ ఆల్సో ద మెంటల్, వైటల్, ఫిజికల్, సైకిక్ బీయింగ్. అతను మెంటల్ అవుతాడు, వైటల్ అవుతాడు, ఫిజికల్ అవుతాడు, సైకిక్ బీయింగ్ అవుతాడు. ఈ పురుషుడు వీటన్నిటికీ చెందింది పురుషుడు అంటాడు. మనకు ముండకోపనిషత్తులు చూడండి, 2 పక్షుల కథ ఉంటుంది. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉంటాయి. పైన కొమ్మ మీద ఉన్న పక్షి నిశ్చలంగా అట్లా చూస్తూ ఉంటుంది. క్రింద కొమ్మ మీద కూర్చున్న పక్షి పండు తింటూ ఉంటుంది. ఇప్పుడు పైన కొమ్మ మీద కూర్చున్న పక్షి ఏమంటే అది సెంట్రల్ బీయింగ్. అది ఎలా అంటే ఊరికే జస్ట్ చూస్తూ ఉంటుంది, సుఖము దుఃఖము వీటన్నింటికి అతీతంగా కూర్చొని ఉంటుంది. ప్రిసైడింగ్ అనమాట, దాని పాత్ర ప్రిసైడ్ చేస్తూ ఉంటుంది. కింద కూర్చున్న పక్షి వచ్చేసి అన్ని పండు తింటుంది. ఆ పండు తీయగా ఉంటే సంతోషిస్తుంది, ఆ పండు చేదుగా ఉందంటే దుఃఖిస్తుంది అనమాట. ఆ రకంగా అది జీవాత్మ అంటారు. జీవాత్మ, ఇది ఆత్మ అన్నమాట. మామూలుగా జీవుడు ఆ పైనది ఆత్మ. సో ఈ కింద ఉన్నది జీవుడు, అన్ని అనుభవించేవాడు జీవుడు అంటారు మన ముండకోపనిషత్తులో. ఆ రకంగా పైన కూర్చొని ఉన్నది సెంట్రల్ బీయింగ్. సెంట్రల్ బీయింగ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే అది ప్రిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఊరికే చూస్తూ ఉంటుంది, పాలు పంచుకోదు, దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు, నిశ్చలంగా అట్లా కూర్చొని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈజ్ మెంట్ బై డీటెయిల్డ్ సరెండర్? ద ఫ్లవర్ విచ్ ద మదర్ సమ్టైమ్స్ గివ్స్. డీటెయిల్డ్ సరెండర్ అంటే వివరణాత్మక సమర్పణ అంటే ఏంటి? మదర్ కొన్నిసార్లు ఇస్తారు కదా మనకు, అలాంటి సరెండర్, అలాంటి సమర్పణ ఇది అని, డీటెయిల్డ్ సరెండర్ అని. దానికి అర్థం ఏంటి అని అంటే సరెండర్ ఇన్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ వన్స్ నేచర్. మన ప్రతి చర్యలో సమర్పించుకోవడం, మన ప్రతి చర్యను సమర్పించుకోవడం, అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ వన్స్ నేచర్, మన స్వభావంలోని ప్రతి వివరణను మదర్కి సమర్పించుకోండి. ఈజ్ ఇట్ ట్రూ దట్ అంటిల్ అ సాధక్స్ సిన్సియారిటీ అండ్ సరెండర్ ఆర్ కంప్లీట్ హీ హ్యాస్ టు అండర్గో మెనీ సఫరింగ్స్. అంటే సాధకుడిలో ఈ సిన్సియారిటీ అంటున్నాము, సరెండర్ అంటున్నాము, నిజాయితీ, ఈ సమర్పణ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు అతను మరి సఫరింగ్స్ని ఫేస్ చేయాలా, బాధలు పడాలనా? అది వచ్చే వరకు, మనలో పూర్తి నిజాయితీ, పూర్తి సమర్పణ వచ్చే వరకు మనం బాధలు పడాలనా? అంటే ఈ బాధలన్నీ దానికి తీసుకెళ్తాయా మనల్ని, ఆ సరెండర్కి, దీనికి, సిన్సియారిటీకి అని. హీ నీడ్ నాట్ సఫర్. అట్లా అని ఏం లేదు, సఫర్ కావాలని లేదు. ఇఫ్ హీ టేక్స్ ద ట్రూ వే, ఎప్పుడు మనం నిజమైన మార్గం తీసుకున్నప్పుడు, మనం కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకొని కరెక్ట్గా పట్టుకున్నప్పుడు, ఆ సిన్సియారిటీ అంటే ఏంటి, సరెండర్ అంటే ఏంటి అంటూ మనము స్టెప్ బై స్టెప్ మనల్ని మనం ఇచ్చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వచ్చినప్పుడు వి నీడ్ నాట్ సఫర్. ఆ సఫరింగ్స్ అనేటివి అవసరం లేదు. ఎప్పుడు ఆ సఫరింగ్స్ వస్తాయంటే మనం ఫాల్స్ దీంట్లో వెళ్ళినప్పుడు మనల్ని రైట్ లైన్లో పెట్టడానికి మనకి సఫరింగ్స్ అన్నవి దేవుడు ఇవ్వచ్చు, మదర్ ఇవ్వచ్చు. కానీ వేరేస్ మనం కరెక్ట్గా పూర్తి కావాల్సిన పని లేదు. అలా అని సిన్సియారిటీ, సరెండరు పూర్తి కావడం అనేది ఎంతో కాలానికి జరిగేది. మనం అది జరిగే వరకు మనం సఫరింగ్లు ఉండాలి అనేది కూడా లేదు. కానీ మనం అనలైజ్ చేసుకుంటూ దానికోసం ప్రయత్నం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్, మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. అప్పుడు ఈ సఫరింగ్ అనేది కూడా అవసరం లేదు. బట్ హీ హ్యాస్ టు డీల్ విత్ ద డిఫికల్టీస్. కానీ కష్టాలు రావచ్చు, దాన్ని ఎదుర్కోవడంలో కష్టాలు రావచ్చు. ఆ కష్టాలను ఎదుర్కొన్న, ఇప్పుడు ఏదైనా మన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు, ఒక కష్టం రావచ్చు. మనము ఇన్సిన్సియర్గా అట్లా బిహేవ్ చేసే ఇది రావచ్చు అక్కడ. కానీ మనం సిన్సియర్గానే బిహేవ్ చేయాలి అక్కడ. అది డిఫికల్టీ అంటే. ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని అరే ఇది కష్టం వచ్చింది కదా అని మనం అక్కడ ఇన్సిన్సియర్గా
సిన్సియారిటీ లేకుండా ఉండకూడదు. మన సిన్సియారిటీ మాత్రం అక్కడ కష్టం వచ్చినా కూడా మన సిన్సియారిటీ అప్పుడు ఒకటి తగ్గుతుంది. ఒక మెట్టు మనం పైకెక్కుతాం. ఒక కష్టం తగ్గుతుంది. ఈ రకంగా మనము మనలో పెంచుకుంటూ పోయే కొద్దీ ఈ కష్టాలు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ చెప్తున్నారు, ఈజ్ ద పురుష ద సోల్ ఇన్ మ్యాన్. పురుషుడు అంటే ఇప్పుడే చెప్పుకున్నాము, సెంట్రల్ బీయింగ్ అని చెప్పుకున్నాము. మరి ఇదే అంతరాత్మన? సోల్ అంటే అంతరాత్మ అంటున్నాము. సైకిక్ బీయింగ్ అంటే కూడా చైత్య పురుషుడు అంటున్నాము. మరి ఇదేనా సోల్ అనేదేనా పురుషుడు? నో, అది కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం, ద సైకిక్ బీయింగ్ ఈస్ ద సోల్ ఇన్ మ్యాన్. అంతరాత్మ, సైకిక్ బీయింగ్ అనేది అంతరాత్మ, సోల్. సైకిక్ బీయింగ్ అంటే ఏంటి? సోల్కి, సోల్ మన అంతరాత్మ వచ్చేసి జన్మ జన్మకు వచ్చే ఈ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ తీసుకొని, వాటన్నిటిని, ఆ సుఖాలను కానీ దుఃఖాలను కానీ వీటన్నిటిని తీసుకుంటూ దాని నుంచి ఒక పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది సోల్. దాన్ని మనము ఆ పర్సనాలిటీని సైకిక్ బీయింగ్ అంటాం. ఈ సైకిక్ బీయింగ్ జన్మ జన్మకు ఇంకా మనకు ఎవాల్వ్ అవుతూ పోతుంది, కంటిన్యూ అవుతుంది మనతో పాటు సైకిక్ బీయింగ్ కూడా. కానీ వేరే పురుషుడు అనేది, పురుషుడు ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ సుఖాలకు ఈ దుఃఖాలకు వీటన్నిటికి అతీతంగా నిలబడి ఉంటాడు. వీటన్నింటి ఇప్పుడు ప్రిసైడింగ్ అంటాం మనం, అధ్యక్షత వహించడము అంటారు చూడండి, అట్లా అధ్యక్షత వహిస్తుంది అనమాట, చూస్తూ ఉంటుంది అంతే. కానీ మొత్తం కంప్లీట్ అంతా కూడా కంట్రోల్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే పురుషుడిలోనే కంట్రోల్ ఉంటుంది. సో హౌ లాంగ్ డస్ ద పురుష టేక్ టు సరెండర్ కంప్లీట్లీ టు ద డివైన్? ఈ పురుషుడు కంప్లీట్గా సరెండర్ కావాలంటే మరి ఎంత టైము పడుతుంది? దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టైం, మనం చెప్పలేము అది. హౌ కెన్ వన్ స్విఫ్ట్లీ సరెండర్ ద పురుష టు ద డివైన్? ఎలా మరి పురుషుడికి తొందరగా మనము సరెండర్ కావాలి అనుకుంటాం, మన పురుషుడిని, మన ఆత్మని తొందరగా, మన సెంట్రల్ బీయింగ్ని తొందరగా సరెండర్ చేయాలి అని అనుకుంటాం. అది ఎలాగా అని? బై ఆస్పిరేషన్ అండ్ బై డివైన్ గ్రేస్. ఫిక్స్డ్ unfailing aspiration from below, supreme grace from above that answers. మదర్లో మనకు, ద మదర్లో చెప్పిన ఈ రెండు చాలు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలా అవుతుంది పురుషుడు పూర్తిగా ఎలాగా సరెండర్ కాగలుగుతాడు, తొందరగా ఎలా సరెండర్ అవుతాడు కంప్లీట్గా అని అంటే, బై ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ ఎలా ఉండాలి అన్నది మనకు మదర్లో చెప్పారు. ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్, స్థిరంగా ఉండాలి, విఫలం కాకుండా ఉండాలి, నిరంతరము మన ఆస్పిరేషన్ అయితే ఒక జ్వాలలాగా జ్వలిస్తూ ఉండాలి తప్పకుండా. అండ్ దానికి ఆ సుప్రీం గ్రేస్ ఫ్రమ్ అబౌవ్ దట్ ఆన్సర్స్. మదర్ అనుగ్రహం, దానికి సమాధానం ఇచ్చే మదర్ అనుగ్రహం, ఈ రెండు అవసరం పురుషుడు సరెండర్ కావడానికి. ఈజ్ ఇట్ ద పురుష హూ కన్సెంట్స్ టు ద యాక్షన్ ఆఫ్ ద మదర్స్ ఫోర్స్ అండ్ గ్రేస్ ఇన్ ద బీయింగ్? ఇది పురుషుడేనా మదర్ ఫోర్స్కి, మదర్ గ్రేస్కి మన అస్తిత్వంలో సమ్మతినిచ్చేది పురుషుడేనా అంటే ఎస్, పురుషుడే, ఆత్మనే, మన ఆత్మనే. నెక్స్ట్ అడుగుతున్నారు, ఆల్ అదర్ బీయింగ్స్, మెంటల్, వైటల్, ఫిజికల్ అండ్ సైకిక్, ఆర్ ఆల్ ద బీయింగ్స్ మెంటల్, వైటల్, ఫిజికల్ అండ్ సైకిక్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పురుష. ఇవన్నీ కూడా మనం ఏదైతే మన మనసు, ప్రాణము, శరీరము, సైకిక్ అని చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా పురుషుడి ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటాయా? ఇక్కడ చెప్తున్నారు, హీ ప్రిసైడ్స్ ఇన్ ఎ వే ఓవర్ ఆల్. ఇవన్నీ కూడా ఆయనే, అతని పురుషుడి ఆధీనంలోనే, మన ఆత్మ ఆధీనంలోనే ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పురుష డస్ నాట్ కన్సెంట్ టు ద యాక్షన్ ఆఫ్ ద మదర్స్ గ్రేస్, డస్ ఇట్ ప్రివెంట్ ద అదర్ బీయింగ్స్ ఫ్రమ్ రిసీవింగ్ ఆర్ ఫీలింగ్ ద మదర్స్ గ్రేస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్? ఒకవేళ మదర్ గ్రేస్ని మనలోని ఆత్మ, మనలోని సెంట్రల్ బీయింగ్ యాక్సెప్ట్ చెయ్యలేదు, పురుషుడు యాక్సెప్ట్ చెయ్యలేదు, అప్పుడు మిగిలిన బీయింగ్స్ అనే, ఎందుకంటే మిగిలిన అన్ని బీయింగ్స్ ఇప్పుడే చెప్పుకుంటున్నాం, మన మెంటల్ కానీ, వైటల్ కానీ, ఫిజికల్, సైకిక్ ఇవన్నీ కూడా పురుషుడి కంట్రోల్లో ఉంటాయని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఈయన పురుషుడు మరి ఇచ్చేయనప్పుడు, ఆ మదర్ గ్రేస్ని సమ్మతించనప్పుడు, అప్పుడు మదర్స్ గ్రేస్ ఆర్ బీయింగ్స్ ఫ్రమ్ రిసీవింగ్ ఆర్ ఫీలింగ్ ద మదర్స్ గ్రేస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ప్రివెంట్స్ అంటే అప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాన్ని ప్రివెంట్ చేస్తుంది అని అంటే, దానికి నో, ద పురుష ఆఫెన్ హోల్డ్స్ బ్యాక్ అండ్ లెట్స్ ద అదర్ బీయింగ్స్. అంటే పురుషుడు కాకుండా మిగిలిన బీయింగ్స్ అయినా కూడా పురుషుడు వెనక నిలబడతాడు. మిగిలిన బీయింగ్స్ అంటే మన మెంటల్ సరెండర్ ఉండొచ్చు, వైటల్ సరెండర్ కావచ్చు, ఫిజికల్ సరెండర్ కావచ్చు, సైకిక్ సరెండర్ కావచ్చు. పురుషుడు వెనక నిలబడతాడు, అవి వాటి పని చేసుకొనిస్తాడు.
ద అదర్ బీయింగ్స్ కన్సెంట్ ఆర్ ఫీల్ ఇన్ హిస్ ప్లేస్. అలా ఉంటాడు. ద పురుష ఆఫెన్ హోల్డ్స్ బ్యాక్ అండ్ లెట్స్ ద అదర్ బీయింగ్స్ కన్సెంట్ ఆర్ ఫీల్ ఇన్ హిస్ ప్లేస్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. When a sadhak feels the mother's grace coming down in him, is it due to the mother's consent? ఇప్పుడు మదర్ గ్రేస్ మనలోకి దిగి వస్తుంది అని మనము ఫీల్ అవుతూ ఉన్నాము. అది అది కూడా మదర్ అనుగ్రహం, మదర్ సమ్మతితోనే జరుగుతుందా మదర్ గ్రేస్ అన్నది? వాట్ డు యు మీన్ బై కన్సెంట్? అంటే ఏంటి నీ ఉద్దేశంలో? మదర్ సమ్మతించడం అంటే ఏంటి? ద మదర్స్ గ్రేస్ కమ్స్ డౌన్ బై ద మదర్స్ విల్. మదర్ సంకల్పం చేత మనకి మదర్ అనుగ్రహం అన్నది వస్తుంది. ద పురుష కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద గ్రేస్. పురుషుడు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు గ్రేస్ని. కానీ ఆ గ్రేస్ అనేది మదర్ సంకల్పం మీద మనకు వస్తుంది తప్ప సాధక మదర్ గ్రేస్, మదర్ కన్సెంట్తోనే మదర్ గ్రేస్ వస్తుంది అనేది లేదు. మదర్ సంకల్పంతో వస్తుంది. మదర్ సంకల్పించుకుంటే మదర్ గ్రేస్ రావాలి అని చెప్పి సంకల్పంతో మదర్ గ్రేస్ వస్తుంది. దాన్ని పురుషుడు యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అంటాడు. ఇది ఇక్కడితో మనకి సరెండర్ అండ్ ఫెయిత్ కంప్లీట్ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ చాప్టర్ లవ్ అనుకుంటాను. నెక్స్ట్ సెషన్లో చూద్దాం. శ్రీమాతకు, దివ్య జననికి, దివ్య గురువులు శ్రీ అరవిందులకు శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.